హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సురేష్ దివ్యాంకని తీసుకొని కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు. కౌశికి కోపంగా ఉంటుంది సురేష్ పైన. ఇక నేను వచ్చిన పని కానిస్తే నేను వెళ్ళాలి అని సురేష్ అంటూ ఉండగా సుధాకర్ సురేష్ని చూస్తూ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది సురేష్? ఈ డీల్కి ఒప్పుకొని ఇక్కడి దాకా ఎలా వచ్చావు? కౌశికిని ప్రేమించానన్నావు, కలిసి ఉంటానన్నావు, పెళ్లి చేసుకున్నావు. అటువంటి వాడివి ఈ డీల్కి ఒప్పుకోవడానికి నీకు అసలు మనస్సాక్షి, ప్రేమ అన్నవి ఉన్నాయా అని సుధాకర్ సురేష్ని నిలదీస్తూ ఉండగా, డీలేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక జగదాత్రి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డ సురేష్తో ఇలా అంటుంటుంది, నువ్వు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పైన సైన్ చేయాలి అంటే ప్రాపర్టీలో 10% షేర్ దివ్యాంకకి ఇవ్వాలని దివ్యాంక డీల్ పెట్టిందన్నయ్య, మీకు తెలీదా అని జగదాత్రి సురేష్ని అంటూ ఉండగా సురేష్ కోపంగా దివ్యాంకని చూస్తూ ఉంటాడు. ఇక దివ్యాంక కాస్త భయపడుతూ ఉండగా నిషిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కౌశికి ఇలా అంటుంటుంది, ఆ మాటలన్నీ దివ్యాంకవి అని చెప్పు సురేష్ అని కౌశికి అంటుండగా కోపంగా చూస్తూ ఉంటాడు సురేష్ దివ్యాంకని. ఇక నిజం చెప్పేస్తాడా సురేష్? దివ్యాంక నాటకాన్ని జగదాత్రి ఏ విధంగా బయట పెడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.